గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మోటో క్యాంప్ పాటిల్ అభిషేక్. నేనైతే ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక రైడ్కి అయితే ప్లాన్ చేసుకొని బయలుదేరాను. ఈ రైడ్ నేను మ్యాక్స్ ఒక 15 days నుంచి ప్లాన్ చేసుకుంటున్నాను, బట్ కుదరలేదు. సో ఫైనలీ ఈరోజు కుదిరింది. ఈరోజు బయలుదేరాను. తెలీదు ఏమైద్దో ఏంటో, చాలా ప్లాన్ చేసుకున్నాను. ఎక్కడి వరకు వెళ్ళగలుగుతాను, ఎక్కడెక్కడ వరకు చూడగలుగుతాను, చూపించగలుగుతాను అనేది ఏం అర్థం కావట్లేదు. బట్ బయలుదేరిపోయాను. చిన్న కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, ముందెళ్ళినాక అవి క్లియర్ అయిపోతాయని అనుకుంటున్నాను. సో లాగ్ మాత్రం మళ్ళీ డేలో సన్లైట్లో స్టార్ట్ చేస్తాను. అప్పటి వరకు రైడ్ ఎంజాయ్ చేస్తున్నాను. రన్నింగ్లో బైక్ సడన్గా ఆఫ్ అయిపోయింది మొత్తం. ఇప్పుడైతే ఏమీ లేదు. ప్రతిసారి ఇట్లా కూడా జరగదు, కానీ ఇదిగోండి ఈసారి అయితే ఏమీ లేదు. కిల్ స్విచ్ ఆన్ ఉంది, అంతా ఆన్ ఉంది. ఇదిగోండి ఇది కూడా ఆనే ఉంది, ఇప్పుడు ఆన్ అయింది. కీ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది, సడన్గా ఆఫ్ అయిపోయింది. ఓ మై గాడ్. వెనకాల నుంచి లారీ వస్తుంది, నాకేమో ఒక్కడేసారి ఉనికిపోయింది గాయ. ఐ డోంట్ నో వాట్ ద కేటీఎం డెడ్ సర్వీస్. నేను రీసెంట్లీ సర్వీస్ చేయించా. సర్వీసింగ్ చేయించి కూడా ఎక్కువ రోజులు కూడా కాలేదు, అండ్ ఎక్కువ కిలోమీటర్స్ కూడా కాలేదు. చూస్తున్నారు కదా, క్విక్ షిఫ్టర్ అని వస్తుంది. ఇది మాటికి నాకు కొన్నప్పటి నుంచి వస్తుంది. నేను సర్వీస్ సెంటర్లో చాలాసార్లు చెప్పా, వాళ్ళు అన్నీ చెక్ చేస్తున్నారు, కానీ ఇది ప్రాబ్లం. కేటీఎం మీరు ప్రూఫ్ అడిగినారు కదా, ఇదిగోండి నేను రన్నింగ్లోనే ఉన్నాను అండ్ నాకు క్విక్ షిఫ్టర్ ఎర్రర్ అయితే కనిపిస్తుంది. ఐ డోంట్ నో వాట్ దిస్ ఈస్, బట్ లిటరల్లీ చాలా అంటే చాలా ఇబ్బంది చేస్తుంది ఇది. అండ్ వేరే కూడా ఉన్నాయి, అవి కూడా పంపిస్తా. ఆల్రెడీ 2 సార్లు అయ్యింది సడన్గా ఆఫ్ అయిపోవడం. ఫైనల్లీ నేనైతే ఇప్పుడు ఆదిలాబాద్కి అయితే రీచ్ అయ్యా. ఆదిలాబాద్ ఫారెస్ట్. వావ్, లిటరల్లీ దిస్ ఇస్ అ బ్యూటీ. సో ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు. అది ఆ లొకేషన్కి వెళ్ళాకే, రీచ్ అయ్యాకే నేను చెప్తాను. అప్పటి వరకు మీరు గెస్ చేయండి. కనిపిస్తుంది కదా నా బైక్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 31 kilometers అయితే మైలేజ్ ఇచ్చింది ఈసారి. ఇదిగోండి లో ఫ్యూల్ ఇప్పుడే పడింది, జస్ట్ ఇప్పుడే లో ఫ్యూల్ పడింది. వావ్, ట్యాంక్ ఫుల్ చేయించా. 14.5 liters ట్యాంక్ కెపాసిటీ. సో 4.5 liters సంథింగ్ ఏదో రిజర్వ్. సో రిజర్వ్ టు రిజర్వ్ క్యాలిక్యులేట్ చేస్తే 10.5 liters. సో 10.5 liters అనుకున్నా కానీ 336 kilometers అయితే రిజర్వ్ పడింది. సో 336 kilometers. ఈరోజు ఎంత అనేది చూద్దాము. 336 kilometers అయితే ఆల్రెడీ ట్రావెల్ చేశాను నేను. ఇంకా చాలా ఉంది, ఇంకా 1049 kilometers ఉంది నా డెస్టినేషన్కి అయితే. నాకు తెలిసి మీరు అంచనా వేస్తుండొచ్చు, ఇప్పుడు ఏడికి వెళ్తున్నాడు ఏడు, ఏంది బ్రో ఏడికి వెళ్తున్నావు మోటో క్యాంపర్ అనుకుంటుండొచ్చు. చెప్తా త్వరలోనే చెప్తాను. ఈరోజు చెప్తాను, రేపు చెప్తాను తెలీదు, బట్ చెప్తాను. ఇప్పుడైతే ఫ్యూల్ వేయించుకోవాలి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్యూల్ షాప్. ఇప్పుడు అంటే ట్యాంక్ ఫుల్ తర్వాత అంటే సెకండ్ ట్యాంక్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ అండ్ సెకండ్ ట్యాంక్. నా కేటీఎం అడ్వెంచర్ 390 ఎంత ఇస్తుందో అనేది ఈసారి మళ్ళీ చెక్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. ఫ్యూల్ వేయించేసాం. ఇది వచ్చేసి పెన్గంగా రివర్. ఇది మహారాష్ట్రలో చాలా ఫేమస్. మహారాష్ట్ర ఆదిలాబాద్ ఇట్లా వెళ్తుంది. వావ్, చాలా బాగుంది ఇక్కడ నుంచి చూడడానికి. కిందికి వెళ్ళడానికి రోడ్ ఉంటే కిందికి వెళ్ళాలనిపిస్తుంది, బట్ వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. ఎందుకంటే చాలా ముందుకు వెళ్ళాలి, చాలా అంటే చాలా ముందుకు వెళ్ళాలి. డెస్టినేషన్ రీచ్ అవుతుంది కాబట్టి కాంట్ డూ ఎనీథింగ్. వచ్చేసి తెలంగాణ వెనకాల, ముందెళ్తే మహారాష్ట్ర. పెన్గంగా రివర్ అటు తెలంగాణ, ఇటు మహారాష్ట్ర.
ఈ రెండిటి మధ్యలో పెన్గంగా రివర్. వావ్. స్టేట్స్ కి డివైడ్ చేయడానికి ఒక రివర్. అయితే గాయస్ నేను నాగ్పూర్ తర్వాత నేను సాగర్ వైపు వెళ్తున్నానా జబల్పూర్ వైపు వెళ్తున్నానా? 2 క్వశ్చన్స్. ఫస్ట్ వచ్చేసి నేను ఈ రైడ్ ఎక్కడికి వెళ్తున్నాను అదొకటి. తెలిసిన వాళ్ళు మాత్రం ప్లీజ్, నేను కొంతమందికి చెప్పాను, వాళ్ళు మాత్రం కమెంట్ చేయకండి. చేసినా కానీ నాకు పర్సనల్లీ పింక్ చేయండి ప్లీజ్. ఎందుకంటే తెలుసు కదా, గేమ్ ఇస్ గేమ్. నేను తొండి ఆడద్దు అని అనుకుంటున్నాను గైస్, తొండి మాత్రం చేయకండి, ఇప్పుడే చెప్తున్నాను. యా, సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వేర్ ఐఎమ్ గోయింగ్. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఈ రైడ్ ఎక్కడికి, అదొకటి. అండ్ నేను నాగ్పూర్ తర్వాత సాగర్ ఇటు సైడ్ వెళ్ళబోతున్నానా లేకపోతే జబల్పూర్ సైడ్ వెళ్ళబోతున్నానా? ఈ 2 క్వశ్చన్స్. ఎవరు ఫస్ట్ ఆన్సర్ ఇస్తారో చూద్దాం. డెఫినెట్లీ నా తరఫున ఎంత అయితే అంత నేనైతే ఒక గిఫ్ట్ అయితే ప్లాన్ చేస్తున్నాను, ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్. ఎందుకంటే చెప్పా కదా, ఇంకా నేను అంత పెద్ద బ్లాగర్ని అయితే కాదు. బ్లాగ్ స్టార్ట్ చేసి కొన్ని రోజులు ఇన్ సెన్స్ 1 year అవుతుంది. థ్యాంక్ యూ. లక్కీలీ నా ఛానల్ మానిటైజ్ అయింది. మీ అందరి సపోర్ట్ వల్ల నా ఛానల్ మానిటైజ్ అయ్యింది. ఐఎమ్ లిటరలీ సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. బా క్రేజీ కదన్నా, ఈ సందులో నుంచి కార్కి తగిలించుకుంటూ బా క్రేజీగా తీసేవు కదన్నా. మెచ్చుకోవాలి నీకు. ఏడ దగ్గర చూద్దాం జరాగు. అమ్మా తగిలేయకుండా తీసిండు, గ్రేట్. ఎందుకంటే చాలా చిన్న గ్యాప్లో నుంచి తీసిండు. ఐ థాట్ తగిలిందే అనుకున్నా, బట్ తగలలేదు. సో నాకు ఇక్కడ సైకిల్ మీద ఒక అన్న అయితే కనిపిస్తున్నారు. అన్నతో అయితే మాట్లాడదాం మనము. లెట్స్ టాక్ విత్ హిమ్. లుక్స్ లైక్ సంథింగ్ డిఫరెంట్, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నారు అన్న. సో మాట్లాడదాం. హలో, వేర్ ఆర్ గోయింగ్? Going to Hyderabad, bro. Going to Ayodhya. Where are you from? హైదరాబాద్. యూ? Hyderabad, bro. హైదరాబాదేనా బ్రో? అయితే తెలుగే. ఎన్ని రోజులండి స్టార్ట్ అయ్యి? ఇవాళ 5th day, bro. 5th డే. గట్టిగానే కొట్టుకుంటూ వచ్చేసినారు బ్రో. చాలా తక్కువ కొట్టినా బ్రో, ఇంకా కొట్టారు. ఆ, మనకు అలవాట్లేదు, మొత్తం ఈ బండ్లు, కార్లు, ఫ్లైట్లు తిరిగి ఒకటేసారి ఇట్లా సైకిల్ ఎక్కా. బట్ గ్రేట్, యూ డూయింగ్ గ్రేట్. జై శ్రీరామ్. ఒక్క నిమిషం. మన బ్రదర్ వచ్చేసి హైదరాబాద్ నుంచి అండ్ హీఈస్ గోయింగ్ టు అయోధ్య ఆన్ సైకిల్. ఇది 5th డే బయలుదేరి. గ్రేట్ బ్రో, గ్రేట్. మీకు చూస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? జశ్వంత్ గారు, యూఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్. అరే ఇదంతా హిందీలో ఉంది, మనకు రాదు. ఇక్కడ ఈ ధాబాలో అయితే ఫుడ్ తిన్నాము, నేను ఇంకా చింటూ బ్రో. ఫుడ్ చాలా బాగుండే, హోమ్లీ ఫుడ్ ఉండే. ఇద్దరు కూర్చొని నియర్లీ ఒక 4 hours స్పెండ్ చేసినాం అట్లా మాట్లాడుకుంటూ. ఇది కూడా మనోడు సైకిల్. జై శ్రీరామ్, జై రామ్, జై బజరంగబలి. చూస్తున్నారు కదా సైకిల్ మీద హైదరాబాద్ నుంచి అయోధ్య. చూస్తున్నారు కదా, నైట్ టెంట్లో ఉంటున్నారు. ఇదిగోండి మొత్తం అంతా లగేజ్ అంతా బ్యాగ్. హౌ యూ మేనేజింగ్ ఐ డోంట్ నో. అండ్ ఇక్కడ చూడండి, ఇదిగోండి హైదరాబాద్ టు అయోధ్య. రామ్, జై శ్రీరామ్. ఆహా, ఇట్లాంటి వాళ్ళకి కలిస్తే మాత్రం దిల్ ఖుష్ అవుతుంది పోయి. ఎక్కడో లేని ఒక ఆనందం వస్తుంది, అది ఆ ఫీలే వేరుంటుంది. చూడండి, ఇది ప్రాబ్లం. ఆన్ అయిపోయింది. అదే చూస్తున్నారు కదా, కిల్ స్విచ్ కూడా పోతలేదు, ఆటోమేటిక్గా అదే ఆన్ అయిపోయిన తర్వాత. దీనికి ఏమవుతుందో ఏందో ఏం అర్థం కావట్లేదు, బట్ చాలా దిమాగ్ ఖరాబ్ చేస్తుంది. ఐ థింక్ నేను ఎంపీకి ఎంటర్ అయిపోయినాను అనుకుంటా. ఎంపీకి ఎంటర్ అయిపోయినా. నాకు ఇప్పుడైతే బ్యాక్ పెయిన్ ఘోరంగా అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ 4 o'clock నుంచి కూర్చొనే ఉన్నా, నైట్ అంతా నిద్ర లేదు. ఆబ్వియస్లీ బ్యాక్ పెయిన్ అయితే అవుతుంది.
సో ఇప్పుడు ఫ్యూల్ వేయించుకున్నాను 1149.47 రూపీస్కి 10.41 లీటర్స్ అయితే వచ్చింది. సో ఇంచుమించు 10.5 లీటర్స్ అనుకుందాం. చలో బయలుదేరదాం ఇంకా. సో ఆ ఫారెస్ట్ అయిపోయాక చెప్పడం మర్చిపోయాను. ఆ ఫారెస్ట్ అయిపోయాక ఎంపీ వస్తుంది. ఇప్పుడైతే నేను ఎంపీలో ఉన్నా. ఈ ప్రైస్ వచ్చేసి ఎంపీలో అయితే ఎంత ఉంది ప్రైస్? 110.49 రూపీదో ఎంతో ఉంది ఇక్కడ. అయితే ఫ్రెండ్స్ టైం వచ్చేసి 10:43. సో నేను ఇక్కడ సుక్తారా అనే ఊర్లో ఉన్నాను. సుక్తారా. సో ఈ ఊర్లో అయితే ఉన్నాను. ఇదిగోండి నా టెంట్ రెడీగా ఉంది అండ్ మ్యాగీ చేసుకోవడానికి స్టవ్ పెట్టాను. సో ఈరోజు డిన్నర్ అయితే ఇంకా మ్యాగీనే, ఎందుకంటే లేట్గా తిన్నాను. అరౌండ్ 3:30-4 o'clockకి తిన్నాను. సో అంతగా ఆగలేదు, లైట్గా ఏదైనా ఫుడ్ కావాలి అని మ్యాగీ చేసుకుంటున్నాను. అండ్ దిస్ వాజ్ మై టెంట్ అండ్ హియర్స్ మై బైక్. అండ్ ఇది హైవే వెనకాల స్ట్రైట్ ఒకటి రోడ్. నా డెస్టినేషన్ ఎక్కడ అనేది ఎవరైనా గెస్ చేశారా? గెస్ చేస్తే లిటరలీ గాయస్ నా తరఫున నేను ఏదైనా ఒకటి గిఫ్ట్ ఇస్తా అని చెప్పాను, గివ్ అవే ఇస్తా అని చెప్పాను. డెఫినెట్లీ ఐ డూ దట్. అది ఏంటిది అనేది నాకు తెలీదు. నా అవకాశం ఎంత ఉందో అంతైతే నేను ట్రై చేస్తాను. సో అది. సో నేను వెళ్ళేది మాత్రం అయోధ్య, జై శ్రీరామ్, రామ్ మందిర్. సో అయోధ్య కోసం అయితే బయలుదేరాను. సో ఎంపీలో ఉంటది ఈ సుక్తారా అనే ఊరు. పాపం ఇక్కడ ఈ షాప్ అన్న అయితే పాపం చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాను. భయ్యా నువ్వు ఇక్కడ పడుకోకు, ఇక్కడ పడుకో అని అతనే నాకు పాపం ఇక్కడనే ప్లేస్ ఇచ్చినారు. సో టెంట్ అదంతా వేసుకున్నాను, ఇంకా తినేసి పడుకోవడమే. సో ప్రస్తుతానికి మాత్రం ఫస్ట్ మ్యాగీ చేసుకుంటా. మ్యాగీ చేసుకొని తినుకుంటూ మాట్లాడతా. అప్పటి వరకు ఐ కాంట్ టాక్ ఎనీథింగ్. ఓకే, సీ యూ లేటర్. సో ఇక్కడ వచ్చేసి నా మ్యాగీ అవుతుంది అండ్ ఇక్కడంతా బీడి కట్ట అవుతుంది. ఇదిగోండి బైక్ తెచ్చేసి ఇక్కడ పక్కనే పెట్టేసుకున్నా. మన బైక్ మన పక్కనే ఉండాలి కదా. సో అది. ఓకే, ఐఎమ్ సో హంగ్రీ. మ్యాగీ తినుకుంటూ మాట్లాడదాం. బాగా లేట్ అయిపోయింది. ఇంకా జనాలు వాళ్ళు వీళ్ళు వచ్చి మాట్లాడిపించడము అది ఇది అనేసరికి నైట్ 12 అవుతుంది. ఇంకా పడుకోలేదు. మార్నింగ్ 6 o'clock 5-6 అట్లా బయలుదేరదాం అనుకున్నాను. లేట్ అవుతుందేమో అనుకుంటున్నాను. వాట్ ఎవర్, రెస్ట్ కూడా చాలా అవసరం కాబట్టి ఎంతైతే అంత రెస్ట్ చేసి దాని తర్వాత నేను బయలుదేరుతాను. ఈరోజు రైడ్ మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ నాకు కలిసిన వాళ్ళైతే లిటరలీ చాలా అంటే చాలా బాగా కలిశారు. చాలా మంచి వాళ్ళు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. స్పెషల్లీ చింటూ, వావ్, ఈజ్ లిటరలీ ఆసమ్ గాయ్. అండ్ ఇక్కడ దీపక్ చౌహాన్ అని ఇక్కడ షాప్ అతను ఎవరైతే ప్లేస్ ఇచ్చినారో పాపం ఇంతవరకు కూర్చొని అతను కూడా నాతో మాట్లాడి భయ్యా మీరు ఎట్లా చేస్తారు ఇట్లా అతను కూడా అందరు సర్ప్రైజ్. చాలా అంటే చాలా బాగా. మొత్తం వేరే వాళ్ళు కూడా ఇక్కడ పక్కన వాళ్ళు వీళ్ళు వచ్చి కూడా భయ్యా మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, మేము చేస్తాము. మీరు వెళ్ళేది అయోధ్య అనగానే ఇక్కడ వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడము, ఓ మై గాడ్, దిల్ ఖుష్ అయిపోయింది భయ్. అది జై శ్రీరామ్, రామ్ నామ్, అంతే. అది ఆ పేరులో ఉన్న పవర్. ఆ పేరు చెప్పగానే ఇట్లా చిట్కలో హెల్ప్ చెప్తున్నా కదా. ఫేస్ వాష్ కోసం నాకు తిన్నాక ఫేస్ వాష్ చేసుకున్నావా లేదా, కొంచెం ఫ్రెష్ అవుతావా అంటే భయ్యా వాటర్ తెస్తాను ఆగు అని చెప్పారు. ఏందో చూస్తే హాట్ వాటర్ తెచ్చిచ్చినారు భయ్య. నాకు లిటరలీ చెప్తున్నా, హాట్ వాటర్ తెచ్చిచ్చినారు. ఎంత బాగా అనిపించింది అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. లిటరలీ వెళ్ళేది చాలా మంచి ప్లేస్ అయోధ్య. గైస్ అందరు కోరుకోండి అయోధ్య ట్రిప్ సక్సెస్ అవ్వాలి అని. అయోధ్య నేను చాలా లేట్గా వెళ్తున్నా. 16 తర్వాత క్లోజ్ అంట. ఇప్పుడే ఎవరికి రానియట్లేరు అంటున్నారు. అయినా కానీ నేను హైదరాబాద్ నుంచి చూసా కదా ఇక్కడ వరకు. ఈరోజు రైడ్ వచ్చేసి లైక్ 3:30 అండ్ 3:20, 3:30, 3:15, 3:30, 3:15, ఇదొక 100. యా, టోటలీ
750 కిలోమీటర్స్ అయితే వచ్చా. నియర్లీ 800 కిలోమీటర్స్ మేబీ. రేపు చెప్తాను క్యాలిక్యులేట్ చేసేది. ఓ మై గాడ్, ఇంత డ్రైవ్ చేశాక నైట్ కూడా సరిగ్గా నిద్ర లేకుండే, మొత్తం ప్యాకింగ్ అదంతా అనేసరికి నైట్ కూడా నిద్ర లేకుండే. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మాత్రం మంచిగా రెస్ట్ తీసుకోవాలి, ఎవ్రీథింగ్ సెట్, పడుకోవాలి ఇంకా. సో టేక్ కేర్ ఎవ్రీవన్. సైనింగ్ ఆఫ్ విత్ ఒమోటో క్యాంప్ పాటిల్, అభిషేక్. జై హింద్, జై జవాన్, జై కిసాన్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సీ యూ టుమారో. చలో, బాయ్ బాయ్.